టైం లేదనే టైపోల్డ్. టైం లేదు సిస్టర్, కొంచెం విను సిస్టర్, కొద్దిగా ఆత్మ గురించి ఆలోచించు సిస్టర్. కొంతమంది అడ్డ ప్రశ్నలు ఉంటారు. సిస్టర్ మీరు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉందంటే ఇప్పుడే సస్తున్నాం అన్నట్టుంది. ఏంటి సిస్టర్ మరి మీరు ఇంత చాదస్తంగా ఉన్నారు? లైఫ్ సిస్టర్, లైఫ్ ఎంజాయ్ చేయాలి సిస్టర్. ఇట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. పాపం మీరు చూడు ఎలా అయిపోతున్నారు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తీసేయండి సిస్టర్. ఇప్పుడే చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు మీరు మరీ దారుణంగా అని వెటకారం చేసేవాళ్ళు. ఇది ఒకటి టైపేమో మేధావులు, ఇంకొక టైపేమో టైం లేదు బ్యాచ్, మూడోదేమో వెటకారాల బ్యాచ్. ఇక నాలుగో రకం ఉన్న వీళ్ళు ఏమంటారు తెలుసా? మన పాపాలు మనల్ని తీర్పులోనికి నరకానికి తీసుకెళ్తాయి కదా, మన పాపాల నుంచి విడుదల పొందాలి కదా, రక్షకుడిని ఆశ్రయించాలి కదా, తండ్రి రక్షకుడిని పంపాడు, ఆ రక్షకుడు యేసుక్రీస్తును మొదలు పెడితే అంతా విని వీళ్ళు అంటారు నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, నేను పాపిని కాదు. ఎవరు చెప్పారు నేను పాపినని? నేనేం చేయలే. ఇంకా అవసరమైతే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేశాను కానీ నేనేం పాపం చేయలే. కాబట్టి నాకు వద్దు మీ యేసు ప్రభు. ఆ పాపులు ఎవరు ఉంటారో వాళ్ళకి నేను పాపిని కాదు, నేనేం చేయలేదు. నేను ఎవరికైనా సరే ఆకలి కొంటే అన్నం పెట్టాను, వస్త్రహీనలు ఉంటే వస్త్రం ఇచ్చాను, ఛార్జీకి డబ్బులు లేక తిరుగుతూ ఉంటే రోడ్ల అమ్మటి వాళ్ళకి సాయం చేశాను. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేనే పాపం చేయలేదు, కాబట్టి నాకు పాపాలను గురించిన భయము లేదు అని కొంతమంది మాట్లాడతారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు పాపులు కాదు. మీ పాపాలు చేసేవాళ్ళందరూ పోండి యేసుప్రభు దగ్గరికి, నాకు అవసరం యేసుప్రభు ఎందుకంటే నేను పాపిని కాదు అంటారు. ఎంత డేంజరో ఇది. మరి నీ ఆత్మరక్షణ, నా ఆత్మరక్షణను కూర్చున్న ఢోకా, నాకు భయం ఏం లేదు, నాకే ఢోకా లేదు, నేను ప్రశాంతంగా ఉంటాను, హాయిగా నేను మోక్షానికి వెళ్తాను. ఓ సమస్త మానవులారా, మీరు పాపులు, పాపానికి జీతం మరణం, నరకం, నిత్య మరణం, నిత్య నాశనం, నరక శిక్ష. అది మీరు పొందకుండా ఉండటానికి మీ పాపముల కొరకు అదుగు ఆ శిలువ మీద వెల చెల్లించబడింది. ఆ శిలువ మీద నజరేయుడగు యేసు మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేచాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను ఆశ్రయించుట ద్వారా పాపముల నుండి విడుదల పొంది నిత్య జీవానికి చేరతారు. రండి, ఇది సువార్త పిలుపు, ఇది సువార్త పిలుపు. ఎల్ల మానవులారా రండి, దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు, రండి. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియనే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియనే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, యేసుక్రీస్తును పేరట రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు, దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దోషులైన మానవులతో ఎంతో అద్భుతమైన విషయాలు పలికాడు, పాపులైన మనుషులతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఆయన యేసు, యేసు, యేసు. మన రక్షణ కొరకు పరలోక తండ్రి తన ప్రియ కుమారుని మన కోసం బలిగా అర్పించాడు, మన పాపములన్నీ ఆయన మీద మోపాడు. ప్రజలారా, ఇక పాపమును గూర్చిన భయము మీకు అక్కరలేదు, ఆత్మ నరకానికి పోతుందేమో అన్న భయం మీకు అక్కరలేదు. నరకము నుండి మీ ఆత్మను రక్షించడానికి, యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇదిగో మీ పాపములన్నీ రక్షకుడు తన మీద వేసుకొని మోసాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. నీ చేతులతో చేసిన దోషములకు ప్రభు తన చేతులు ఇచ్చాడు, నీ చేతుల్ని తప్పించాడు, ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన చెడు నడతకు ఆయన పాదములు అప్పగించాడు, మన పాదములు తప్పించాడు, ఆ పాదములు రెంటికి కలిపి శీల కొట్టబడింది. మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రభు మన తలను తప్పించి తన తలను మన స్థానంలో పెట్టాడు, ఆ తల ముళ్ళ చేత గుచ్చబడింది. సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలన్నిటికీ ఆయన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడింది. మనం చేసిన పంచమహా పాతకాలకు పంచ గాయాలు పొందాడు. పంచ అంటే 5 అండి,
పంచమహాపాతకాలు చుట్టుకున్నారా వాడికంటారు. పంచమహాపాతకాలు. ఆ పంచమహాపాతకాలన్నిటినీ నిర్మూలించడానికి ఆయన పంచగాయాలు పొందాడు. చేతుల్లో 2, కాళ్లలో 2, ప్రక్క డొక్కలో 1, 5 గాయములు. మనం కళ్ళతో చూసిన మోహపు చూపులకైన కనుల వెంట రక్తము, నోటితో మాట్లాడిన పనికి మాలిన పాపిష్టి మాటలకైన నోటి వెంట రక్తము, చెవులతో విన్న అపవిత్ర విషయాలకు చెవుల వెంట రక్తము. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని శ్రీపాదం వరకు నా ప్రభు సర్వ శరీరము గాయపరచబడింది, రక్తసిక్తమైంది. ఇదంతా ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, కరుణను బట్టి. అరెరెరే, వారికి తెలియకుండానే పాపం వారిలో ప్రవేశించింది. తత్ఫలితంగా వారు పాపం చేశారు. వారికి తెలియకుండానే వారు దోషులైపోయారు. ఇప్పుడు వారు అగ్నిగుండానికి పోవాలి. ఈ పరిస్థితి నేను ఎందుకు అనుమతించాలి? అవసరమైతే వారిని విడిపించడానికి, నా ప్రేమను చూపించడానికి ఇదిగో నేను ప్రాణం పెడతానని. పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని ప్రేమ, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని జాలి, పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని కనికరం. ఆ కనికరం పేరే నజరేయుడగు యేసు. ఆ ప్రేమ పేరే యేసు, ఆ కరుణ పేరు, ఆ జాలి పేరు, ఆ దయ పేరే యేసు. దిగొచ్చేశాడు భూమి మీద, వెల చెల్లించేశాడు. తమ ఆత్మీయ అక్కర ఎరిగి, తమ ఆత్మ విషయమై దీనులై, ఎవరు తమ పాపములను గుర్తించి, దేవుని న్యాయ తీర్పును గుర్తించి దాన్ని తప్పించుకోవడానికి ఆత్మరక్షణార్థమైన నా దగ్గరకు వస్తారో వారు ధన్యులు. రండి, మీ అందరికీ పిలుపునిస్తున్నారండి. అలా శిలువ మీద బలయ్యాడు. ఆ సువార్తను లోక మొత్తానికి చాటుమని మనందరికీ ఆజ్ఞాపించాడు. అందుకు ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి. ఇది దైవాజ్ఞ. పాస్టర్ల పని అనుకుంటున్నారు కొంతమంది నిద్రమోహం వాళ్ళు. పాస్టర్ల పని అనుకుంటున్నారు. పాస్టర్ల పని కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కని బాధ్యత సువార్త ప్రకటన. అర్థమైందా? సువార్త అందరూ చెప్పాలి. అది అందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ. నాకేం పని, నేనెందుకు చెబుతాను, నాకు ఇంకేం పనులు లేవా ఏంది, పాస్టర్ల కంటే అచ్చంగా అదే పని అనుకుంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు. సువార్త ప్రకటన అనేది అందరూ చేయాలి, అందరూ చేయాలి. నీకు అవకాశం ఉన్నంత వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు, ప్రతి దినము ఎక్కడో చోట ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు సువార్త చెప్పాలి. ఇది నీకు నాకు దేవుడు అప్పగించిన నైతిక బాధ్యత. నువ్వు చెప్పినా వినకపోతే నీకు సంబంధం లేదు. ఇక తీర్పు వాడికే. రేపు దేవుడు ఏమడుగుతాడో తెలుసా? చాలామందిని జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత, తీర్పులోకి వెళ్ళిన తర్వాత, పాపం ఎందుకు చేసావురా అని అడగడు. పాపం చేసావు, నువ్వు చేసావు, వీళ్ళు కూడా చేశారు, అందరూ చేశారు. ఆ పాపాల నుంచి నువ్వు విడుదల పొందడానికి నేను మహిమనల్లా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఆ సిలువను ఎక్కి ప్రాణం పెట్టి చిత్రబాధను అనుభవించి నువ్వు తప్పించుకునే రూట్ నేను వేసా. తప్పించుకునే అవకాశం నేను నీకు ఇచ్చా. ఆ పాపాలు కడిగేసుకునేదానికి నా రక్తం చిందించా. ఎందుకు కడుక్కోలేదురా అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు కడుక్కోలేదమ్మా అని అడుగుతాడు. సమాధానం చెప్పాలి అక్కడ. కాబట్టి పాపం నుంచి బయటపడే ఛాన్స్ నేను నీకు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా అందులో నడవకపోతే నీ తప్పు. అసలు నాకు ఆ సంగతే తెలియదు నాయన, నాకెవరూ చెప్పలేదంటే మళ్ళీ దానికి వేరే జడ్జిమెంట్ ఉంది. అసలు నీకు సువార్తే అందకపోతే ఎగ్జంప్షన్ ఉంది నీకు. సువార్త అందినా ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్ ఇచ్చి పిచ్చేసాలు వేసావనుకో అయిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైద్ది? తీర్పు అయిద్ది, శిక్ష అయిద్ది. ఇంట్లోకి వస్తున్నారండి, వాకిట్లో బకెట్టు, పాత్ర, లోటా పెట్టాను, కాళ్ళు కడుక్కొని రండి అని ఉదాహరణకి. అవి పెట్టకపోతే నువ్వు అంతన బురద కాళ్ళతో ఇంట్లోకి వచ్చినా ఇబ్బంది లేదు. నేను కడుక్కోమని నీళ్లు పెట్టిన తర్వాత కడుక్కోకుండా లోపలికి ఎలా వస్తావు నువ్వు? మర్యాద అన్నది ఈజీగా అర్థం కావటని చెప్తున్నా. అట్లాగా పరలోక రాజ్యంలో నువ్వు చేరడానికి యేసు తన రక్తమును చిందించాడు. దేవుడు తన రక్తమును చిందించాడు. అరే, నా రక్తంలో మీ ప్రతి పాపం కడగబడుతుందర్రా, రండి కడిగేసుకోండి అని ఉచితంగా పిలుపునిస్తే ఒంటికి ఏమన్నా చాకిరా లేకపోతే పైసా ఖర్చా? ఉచితమాయే. అంత ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని నువ్వు వినియోగించుకోకపోతే రాబోతున్న శిక్షను ఎలా తప్పించుకుంటావు? కాబట్టి మన ఆత్మను విమోచించడానికి దేవుడు చేసిన గొప్ప కార్యము సిలువ బలిదానం. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు.
ఆ సంగతిని విశ్వసించి, ప్రభువా నా ఆత్మను నేను ఏ విధంగా కూడా రక్షించుకొనజాలను, చేసిన పాపాలు నాకు తెలిసే ఉన్నాయి, ఆ పాపాల నుంచి విడిపించబడటానికి నాకు ఏమీ పనికిరావు. నాకు అర్థమైపోయింది తండ్రి, ఏం చేసి కూడా నేను పాపముల నుండి బయటపడలేనని నాకు అర్థమైపోయింది. అందుకే నా ఆత్మ విషయమై దీనంగా ఉండి నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆత్మను నేను రక్షించుకోజాలను, నేను దీనుడనయ్యా, అందుకే నీ మీద ఆధారపడుతున్నాను. నీవు దయచూపి నా ఆత్మను రక్షించకపోతే నాకు దిక్కు లేదు అని ఆత్మ విషయమై దీనులై ఎంతమంది యేసయ్య దగ్గరకు వస్తారో వారిది పరలోక రాజ్యం అన్నాడు. ఎవరిది పరలోక రాజ్యం? తమ ఆత్మ విషయంలో దీనులుగా సృష్టికర్త దగ్గరకు వచ్చిన వాళ్ళందరిది పరలోక రాజ్యం. ఇప్పుడు లోకస్తుల్ని కదిలించు, నువ్వు పాపివి కదా, మరి పాపాలకు తీర్పు వచ్చింది కదా, శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయేది కదా, తీసేయన్నీ కూడా చెబుతూ ఉంటారా? ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని, పొట్ట నింపుకోవటానికి పబ్బం గడుపుకోవడానికి ఏవో పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాంటి పిచ్చి మాటలు ఇలాంటి పిచ్చి వాళ్ళు వింటారు. నేను మేధావినిరా, నేను నిన్న అంటాడు వాడు. నేను చాలా తెలివైన ఉండిరా, నేను వినను ఇవన్నీ అంటాడు. కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉన్నారు. వీడికి మూడిద్దాడ పక్క, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక టైప్ వాళ్ళు ఉన్నారు, నువ్వు పాపివి కదా, పాపాలకు మరి శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయింది కదా, నువ్వు మొదలు పెట్టావు అనుకో బ్రదరు, వీలుంటే మరోసారి కలుగుతుంది, టైం లేదు బ్రదర్ నాకు. ఈ రెండో టైపు సరుకు. ఈ సరుకు ఏమంటుందంటే టైం లేదనమాట. ముందోళ్ళేమో మేధావులు, నేను మీలాగా పిచ్చోడిని కాదురో, ఎవడేది చెబితే తింటానుకో, వీడు మేధావి. వీడు మేధావేనా? వీడు మేధావితనం ఆడ తేలిద్ది. ఎంతకాలం ఉంటాడు ఈ మేధావి? రెండో వాళ్ళు ఏమో టైం లేదనే టైప్ వాళ్ళు. టైం లేదు సిస్టర్, కొంచెం విను సిస్టర్, కొద్దిగా ఆత్మ గురించి ఆలోచించు సిస్టర్. కొంతమంది అడ్డ ప్రశ్నలు ఉంటారు. సిస్టర్ మీరు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉందంటే ఇప్పుడే సస్తున్నాం అన్నట్టుంది. ఏంటి సిస్టర్ మరి మీరు ఇంత చాదస్తంగా ఉన్నారు? లైఫ్ సిస్టర్, లైఫ్ ఎంజాయ్ చేయాలి సిస్టర్. ఇట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. పాపం మీరు చూడు ఎలా అయిపోతున్నారు, ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తీసేయండి సిస్టర్, ఇప్పుడే చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు మీరు మరీ దారుణంగా అని వెటకారం చేసేవాళ్ళు. ఇది ఒక టైపు. ఒక టైప్ ఏమో మేధావులు, ఇంకొక టైప్ ఏమో టైం లేదు బ్యాచ్, మూడోదేమో వెటకారాల బ్యాచ్. ఇక నాలుగో రకం ఉన్నారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? మన పాపాలు మనల్ని తీర్పులోనికి నరకానికి తీసుకెళ్తాయి కదా, మనం పాపాల నుంచి విడుదల పొందాలి కదా, రక్షకుడిని ఆశ్రయించాలి కదా, తండ్రి రక్షకుడిని పంపాడు, ఆ రక్షకుడు యేసుక్రీస్తును మొదలు పెడితే అంతా విని వీళ్ళు అంటారు నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, నేను పాపిని కాదు. ఎవరు చెప్పారు నేను పాపినని? నేనేం చేయలే. ఇంకా అవసరమైతే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేశాను, కానీ నేనేం పాపం చేయలే. కాబట్టి నాకు వద్దు మీ యేసు ప్రభు. ఆ పాపులు ఎవరు ఉంటారో వాళ్ళకి. నేను పాపినిగా, నేనేం చేయలేదు. నేను ఎవరికైనా సరే ఆకలి కొంటే అన్నం పెట్టాను, వస్త్రహీనలు ఉంటే వస్త్రం ఇచ్చాను, ఛార్జీకి డబ్బులు లేక తిరుగుతూ ఉంటే రోడ్లమిటి వాళ్ళకి సాయం చేశాను. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేనే పాపం చేయలేదు, కాబట్టి నాకు పాపాలను గురించిన భయము లేదు అని కొంతమంది మాట్లాడతారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు పాపులు కాదు. మీ పాపాలు చేసే వాళ్ళందరూ పోండి యేసుప్రభు దగ్గరికి, నాకు అవసరం యేసుప్రభు, ఎందుకంటే నేను పాపిని కాదు అంటది. ఎంత డేంజరో ఇది. మరి నీ ఆత్మరక్షణ, నా ఆత్మరక్షణను గురించిన ఢోకా, నాకు భయం ఏం లేదు, నాకు ఏ ఢోకా లేదు, నేను ప్రశాంతంగా ఉంటాను, హాయిగా నేను మోక్షానికి వెళ్తాను. ఇది నాలుగో రకం. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, ఈ 4 టైపులు తగులుతారు మీకు. ఇంకొక టైప్ కూడా ఉంది, అది కూడా చెప్తా. ఆ మొదటి టైప్ వాళ్ళు ఎవరు? మేధావులు. ఈ మేధావులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు. రెండవది టైం లేదు, టైం లేదు, సాగు వచ్చిందాక అంతే మాట్లాడతారు, టైం లేదు, టైం లేదని. చివరికి దేవుడు కూడా టైం లేదు ఇంకొచ్చే అంటాడు. దేవునికి స్తోత్రం. మూడవది వెటకారాలు. మనం రక్షణ గురించి వాడి ఆత్మరక్షణ కోసం చెబుతుంటే వాడు వెటకారాలు చేస్తుంటాడు, ఏదో మన కర్మగాలినట్టు. నాలుగోది నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, ఆ పాపాలు చేసేవాళ్ళు అంత మీలాంటి వాళ్ళు కావాలి యేసుప్రభు, మాకు అక్కర్లా. నాలుగో రకం. ఐదో రకం ఉంది. ఐదో రకం ఇంకా విచిత్రంగా ఉంటుంది.